గురించి మాట్లాడే ముందు సార్ వాళ్ళ సిస్టర్ నీ పేరేమన్నా రాణి రాణి వాళ్ళ పాప ఉంది సార్ మీరు చూసారు లైక్ అమ్మాయిని ఫస్ట్ పిలిచి నేను మీరు మాట్లాడాలని స్ట్రాంగ్ ఫీలింగ్ మన ముందు ఆ పాపకి ఏం చేయగలం అసలు ఏంటి అని మీరు చెప్తే ఆ పాపని ఒకసారి పిలుద్దాం. సరే డాక్టర్ గారు, ఆ పాపకి ఉన్న ఇష్యూ ఏంటి, దానికి ఏమైనా మెడికల్ హెల్ప్ ఉంటుందా, మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం, ఏదైనా ఉంటే ముందు చెప్పండి. మేడం ఇది ఏంటంటే పాపకి ఉన్న ఇష్యూ ఇందాక మెడికల్ రికార్డ్స్ ఇవన్నీ గురించి మాట్లాడినప్పుడు పాపకి పాపం వాళ్ళ తల్లి చాలా కాలం కష్టపడింది. అంటే ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చేటటువంటి లోపం మేడం, ఇన్బార్న్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజం. దీన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అని అంటారు, ఎండి అంటారు, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇందులో ముఖ్యంగా జరిగేటటువంటిది ఏంటంటే బ్రెయిన్ నుంచి కండరాలకు అందేటటువంటి సిగ్నల్స్ పూర్తి స్థాయిలో అందకపోవటం వల్ల ఆ కండరాలు క్రమేపీ అవి క్షీణించుకుపోతాయి అన్నమాట. వాటి యొక్క పర్పస్ అన్నది సర్వ్ అవ్వకుండానే. సో మనం తినటానికి, తాగటానికి, ఊపిరి పీల్చుకోవటానికి అన్నిటికీ కూడా కండరాల యొక్క అవసరం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ సమస్యలో ఉన్న పెద్ద దురదృష్టం ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కండరాలని క్రమేపీ ఎఫెక్ట్ అవ్వటం వల్ల పాప దీర్ఘకాలికంగా ఏంటంటే నెమ్మదిగా చూసుకుంటే ఆ గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా తగ్గిపోతుంది మనం. సో ఇందాక పాపను చూడగానే అదే అడిగాము, తల్లి నువ్వు ముక్కుతో గాలి పీల్చుకుంటున్నావా, నోటితో గాలి పీల్చుకుంటున్నావా అంటే నేను ముక్కుతో గాలి అందట్లేదండి, నోటితోనే గాలి పీల్చుకుంటున్నాను, శ్వాస పీల్చుకుంటున్నాను అంటే ఊపిరితిత్తుల యొక్క ఏమో ముక్కుతో పీల్చుకోగలుగుతున్నావా, నోటితో నోటితోనే పీల్చుకో. అన్నం మింగగలుగుతున్నావమ్మా, నీళ్ళు ఈజీగా తాగగలుగుతున్నావా, అన్నం ఎక్కువ ఈజీగా తినగలుగుతున్నావా, రెండు పర్లేదా, ప్రస్తుతానికి పర్వాలేదా? వాస్తవానికి కఠినమైనటువంటి నిజం ఏంటంటే ఇక్కడ దీనికి అల్లోపతిలో కానీ ప్రపంచంలో దీనికి వైద్యం అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే ఇది జన్యుపరమైనటువంటి లోపం కాబట్టి దీర్ఘకాలికం ఏంటంటే దీనికి మహా అయితే మనం కొద్దిగా ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేసి ఆ అమ్మాయి ఆయుష్ అన్నది కొంతకాలం పెంచగలం, కానీ ఆ జబ్బు అన్నది పూర్తి స్థాయిలో నిర్మూలించలేము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని వస్తున్నాయి అనమాట. అంటే జెనెటిక్గా ఈ ఫీటల్ సెల్స్ ఇవ్వటము, ఇంజెక్ట్ చేయటము ఇలాంటివన్నీ కూడా కొంతవరకు వస్తున్నాయి. అది కూడా నేను పూర్తి స్థాయిలో ఒక గ్యారంటీగా నేను మీకు చెప్పలేనమ్మా. కానీ ఏంటంటే ఒక ఆఖరి ప్రయత్నంగా మనం బెంగళూరు నిమ్హాన్స్కి, అంటే ఏషియాలోనే అతిపెద్ద న్యూరలాజికల్ సెంటర్ నిమ్హాన్స్ అని, ఇక్కడ ఎలా అయితే నిమ్స్ ఉందో అలాగే ఏషియాలోనే అతిపెద్ద సెంటర్ నిమ్హాన్స్కి వెళ్ళి ఒక సెకండ్ పార్టీ ఒపీనియన్ తీసుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం. అంటే పాప ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అన్నది కాదమ్మా, బతికినంతకాలం సంతోషంగా బతుకుతుంది అన్న ఒక్క నమ్మకంతో నేను మీకు ఆ సలహా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఏదో నమ్మకం పెంచేసుకుని ఈ అమ్మాయి ఎన్నో తరాలుగా బతుకుతుంది అనేటటువంటి అవకాశం అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే క్రమేపీ అమ్మాయి అటువంటి పిల్ల కూడా చనిపోవటానికి వెళ్తున్న ఆ తల్లికి ధైర్యం ఇస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి దేవుడు కండరాల్లో బలం ఇవ్వలేదు కానీ గుండెలో ఎంత బలం ఇచ్చాడు అన్నది ఒక గొప్ప విషయం అండి. అది దానికి మేమందరం చాలా చాలా గర్విస్తున్నాము. శ్రావణి, నువ్వు మటుకు చాలా స్ట్రాంగ్ గా, నీకేం కాలే, నువ్వు మామూలుగా ఉన్నావు అనుకో. నువ్వు అలా అనుకుంటే యూ విల్ బి మోర్ పవర్ఫుల్. నువ్వు చేసే పనులు ఇంకా ధైర్యంగా చేయగలుగుతావు. ఓకే, నువ్వు ఇక్కడ ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వక్కర్లే, నీకేమీ తక్కువ లేదనుకో. నువ్వు మాక్సిమం అన్ని చేయడానికి ప్రయత్నించు. ఓకే ఓకే శ్రావణి లాంటిది, తర్వాత రాణి గారు, వీళ్ళు ఏంటంటే మేడం ఎంతో మంది తల్లులకి వీళ్ళు ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఒక నిదర్శనం అమ్మ ఎంతో మందికి. అంటే గుండె ధైర్యానికి మించినటువంటిది ఏమీ లేదు. ఎంత పెద్ద యుద్ధాలనన్నా మనం జయించవచ్చు అన్నది మీలాంటి వాళ్ళు తెలుసు. సో ఎక్కడా కూడా ఇందాక మేడం చెప్పినట్టు మానసికంగా బలహీన పడకండి. డెఫినెట్ గా దేవుడు ఉన్నాడు. కొన్ని లక్షల మంది దేవుడు అంటే దేవుళ్ళ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో బ్రతుకుతున్నారు. చాలా మంది ఉన్నారు సహాయం చేయడానికి, చాలా మంది మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు. అందరూ మీకు హెల్ప్ చేస్తారు. మా వల్ల చేతనైన హెల్ప్ మేము చేస్తాం. మా పాప బాగుంటుంది, మీరు బాగుంటారు. దయచేసి ఆ పాపకి మటుకు ఇంకొకసారి మీరు కష్టపడుతున్నారు అన్నది ఆ పాపకు చూపించకండి. సో ఆ పాప గురించి, ఆ పాపని ఎప్పుడు కూడా మీరు ఎంత ధైర్యంగా ఉంటే తను అంత ధైర్యంగా ఉంటుంది. ఓకే, సో తను ఎప్పుడు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వద్దు. ఆ పరిస్థితి ఆ పాపకి రానివ్వకండి. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న కొన్ని లక్షల కోట్ల మందికి నేను కోరుకుంటున్నది, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు శ్రావణి పరిస్థితి, రాణి గారి పరిస్థితి. దయచేసి ఎవరు ఏ సహాయం చేయాలనుకున్నా ముందుకొచ్చి ఆ పాప జీవితాన్ని నిలబెట్టాలని నేను చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఉషా, శ్రీనివాస్, వీళ్ళిద్దరి స్టోరీ విన్నారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చాలా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అంటే మానసిక పరిస్థితులు కూడా కొన్ని మాట్లాడుకోవాలి, అలాగే మనస్తత్వ వ్యవహారాలు కూడా మనం మాట్లాడుకోవాలి. దయచేసి ఎవరు తప్పు పట్టుకోకండి. ఉన్న విషయం చెప్తే కనుక అందరికీ క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను.
అయితే ఏంటంటే దీని అంతటికి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ 10th క్లాస్ లవ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలమ్మా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అయిపోతుంది. మా క్లినిక్ సెటప్లో అయినా లేదన్నా బయట ఎక్కడైనా విన్నా కూడా ఈ 10th క్లాస్ ప్రేమలు అన్నవి ఎక్కువైపోతున్నాయి మేడం.